నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గపోరు బయటపడింది. ఈ కోమరెడ్డి బ్రదర్స్ పైన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ తీవ్ర ఆరోపణలు చేశారు. కొన్ని విషయాలు చెప్పండి, సంచలన ఆరోపణలు చేశారు. అంటే తన నియోజకవర్గంలోకి తన ప్రమేయం లేకుండా తనకు చెప్పకుండానే ఈ కోమరెడ్డి బ్రదర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోమరెడ్డి బ్రదర్స్ నల్గొండ జిల్లా అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా ఏమైనా కోమరెడ్డి బ్రదర్స్ సంబంధించిన రాజ్యమా అని చెప్పేసి కూడా ఆయన నిలదీశాడు. ఎందుకు అంటే ఈ నల్గొండ జిల్లాలో కోమరెడ్డి బ్రదర్స్ ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇదేమన్నా వాళ్ళ రాజ్యమా కాదు కదా అంటూ ప్రశ్నించారు. కేవలం జిల్లాలో గెలిచిన దళిత ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూనే ఈ కోమరెడ్డి బ్రదర్స్ కొంత అవమానించేలాగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా మంత్రుల సమ్మెలో ఆరోపించారు. అంతేకాకుండా ఏదైతే అంటే మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారో ఆయన తన మంత్రి పదవి కోసం చాలా ఆరాటపడుతున్నాడు. కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వద్దు, ఈ విషయాన్ని మీరు పరిశీలించాలని చెప్పేసి అటు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్కు సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఆయన కోరారు. అంతేకాదు అంటే ఈ కోమరెడ్డి బ్రదర్స్ సంబంధించిన వ్యవహారం పైన అధిష్టానం కేంద్ర అధిష్టానమైన రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి, మల్లికార్జున ఖర్గేకి కూడా తను స్వయంగా ఫిర్యాదు చేస్తానని కూడా మంత్రుల సామెల్ చెప్పాడు. అయితే ఇది కొంతకాలంగా నల్గొండ జిల్లాలో ఈ వర్గపోరు నడుస్తుంది. అంటే గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా స్థానిక ఎమ్మెల్యే తుంగతుర్తి ఎమ్మెల్యే అయిన మందుల సామెల్ ప్రమేయం లేకుండానే కొంతమంది కోమరెడ్డికి సంబంధించిన అనుచర వర్గానికి సీట్లు ఇవ్వడం, అటు కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుకు ప్రయత్నం చేయించడం, ఆ ఎమ్మెల్యేకి అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ప్రియారిటీ తగ్గించే కుట్రలు చేస్తున్నాయని చెప్పి కూడా కొంతకాలంగా ఆయన ఆరోపిస్తూ వచ్చాడు. అందుకే తనకంటే ఈ మధ్యకాలంలో కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించి ఒక కాంగ్రెస్ కార్యకర్త దగ్గరికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఈ విషయంలో ఆయన మరింత అసహనం వ్యక్తం చేశాడు. ఎందుకంటే ఒక స్థానిక ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు పక్క నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే మా నియోజకవర్గానికి వస్తున్నప్పుడు మాకు చెప్పకుండా సమాచారం ఇవ్వకుండా రావడం అనేది కూడా ఇది కరెక్ట్ కాదు, దీనిపైన మేము చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన కోరాడు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థానంలో ఇంకోరు వెళ్ళి జోక్యం చేసుకుంటే అది అక్కడ ఉన్న ఎమ్మెల్యే పైన ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి కూడా ఆయన ఆరోపించాడు. అయితే ముఖ్యంగా ఎందుకంటే జిల్లాలో గెలిచిన దళిత ఎమ్మెల్యేలు ఇద్దరు, ఒకటి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, రెండోది నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు భారీ మెజార్టీతో గెలిచారు తప్ప ఏం ఆషామాషిగా గెలిచిన వాళ్ళు కాదు. ప్రజల్లో మాకు మంచి ఆదరణ ఉంది తప్ప ఏమీ లేదని చెప్పేసి మీరు మాపై చేస్తున్నారు, మీ దగ్గరికి మేము వచ్చి చేయి చాచింది లేదు, మీరు మా గెలుపు కోసం కృషి చేసింది అని చెప్పేసి కూడా మందుల సామెల్ తీవ్ర ఆరోపణలు చేశాడు. అంటే ఈ వర్గపోరు పైన చాలా కాలంగా జరుగుతున్నప్పటికీ ఆయన ఏకంగా బాహాటంగా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చేసి ఆయన తీవ్ర ఆరోపణలు చేయడం మాత్రం అటు కాంగ్రెస్ పార్టీలో కొంత చర్చగా మారింది. ఎందుకంటే నల్గొండ జిల్లాలో కోమరెడ్డి బ్రదర్స్కు కొంత కేడర్ అంటే జిల్లా వ్యాప్తంగా కూడా కేడర్ ఉంది. ప్రస్తుతానికి కోమరెడ్డి వెంకరెడ్డి మంత్రిగా ఉన్నప్పటికీ రాజగోపాల్ రెడ్డి కూడా ఈ భువనగిరి కాన్స్టిట్యున్సీలో గతంలో పార్లమెంట్ సభ్యుడిగా గెలిచాడు. ఇప్పుడు చోటు మునుగోడుకు సంబంధించి ఎమ్మెల్యే అయినప్పటికీ గతంలో భువనగిరి ఎంపీ కాబట్టి ఈ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా ఆయన పరిధిలోకి వచ్చింది కాబట్టి అప్పట్లో కూడా ఈయన తనకు సంబంధించిన క్యాడర్ అంతా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ క్యాడర్ని అడ్డు పెట్టుకొని సొంత పార్టీలోనే ఈ కుట్రలు చేస్తారని చెప్పేసి ఆయన ఆరోపించారు. అయితే ఇటు మరోవైపు ఏదైతే మందుల సామెల్ ఆరోపణలు చేశారో దీనిపై కూడా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా స్పందించారు. నేను తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలకు క్షమాపణ చెప్తున్నానని చెప్పేసి కూడా ఆయన చెప్పాడు. ఎందుకు అనంటే ఇలాంటి వ్యక్తిని ఎవరైతే మందుల సామెల్ లాంటి వ్యక్తిని నేను ఎమ్మెల్యేగా పెట్టి గెలిపించి తప్పు చేశానని చెప్పి కూడా ఆయన చెప్పాడు. ఈ ఏదైతే అంటే సామెలే చెప్పాడో ఆయన గెలుపులో ఏం ప్రమేయం లేదు కదా, మీరెందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నారని చెప్పేసి చెప్పిన దానికి కూడా ఈయన కౌంటర్ ఇస్తూ చెప్పాడు. ఏంటంటే తన ఎమ్మెల్యే టికెట్ కావాలని చెప్పేసి మందుల సామెల్ నా ఇంటికి 100 సార్లు వచ్చాడు అని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పాడు. అది తుంగతుర్తి సంబంధించి కొంతమంది పోటీ పడుతున్నప్పటికీ వాళ్ళందరినీ కాదని చెప్పేసి నేను మాట ఇచ్చాను కాబట్టి తనకి టికెట్ ఇప్పించి గెలిపిస్తే ఈరోజు తన బిహేవియర్ బాగలేదు, ఈ రకంగా మాట్లాడుతున్నా అని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పిండు. అయితే కొంతమైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు కూడా మేము గౌరవిస్తున్నామని చెప్పిండు. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఎన్నికల సమయంలో ఇటు చూసుకుంటే నగరికలకు సంబంధించి వేముల వీరేశం కూడా ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి అటు కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే గెలిచారు. సో అలాంటి వాళ్ళకు కూడా మేము ప్రియారిటీ ఇస్తున్నాం అని చెప్పిండు. ఎందుకంటే మందుల సామెల్ చెప్పిన ఆరోపణలో ముఖ్యంగా దళిత ఎమ్మెల్యే ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ నగరికల్ ఎమ్మెల్యే ఉన్నారో వేముల వీరేశం దళిత సంబంధించిన ఎమ్మెల్యే, ఆయనకి ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఎంపిక ఇచ్చారు, ఇప్పుడు మంత్రి హోదా కూడా కల్పిస్తూ ఇటీవల జీవో కూడా వచ్చింది. సో అలాంటి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి గెలిచినప్పటికీ కూడా వాళ్ళని మేము ప్రియారిటీ ఇస్తున్నాం తప్ప వాళ్ళు ఎక్కడ నేను అవమానించే ప్రయత్నం చేయట్లేదు అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి వివరించే ప్రయత్నం చేస్తారు. అదే ఓవరాల్గా చూసుకుంటే నల్గొండ జిల్లా వ్యాప్తంగా అనేక అంటే ఒకరికి పడడం లేదనే విషయం చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు నల్గొండ డీసీసీ పున్న కైలాస్ సంబంధించి పున్న కైలాస్ కావచ్చు, అటు కోమరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదటి నుంచి ఉన్నాయి. ఆయన డీసీసీ
అధ్యక్షుడు ఎన్నికైనప్పుడు కూడా కోమటిరెడ్డి ఎన్నికైనప్పుడు కూడా వెంకటరెడ్డికి సంబంధించిన అనుచరులు ఎక్కడ కూడా ఆయనకి ఆ ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటనలో కూడా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎక్కడ కూడా అంటే రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు కావచ్చు, అటు వెంకరెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు కావచ్చు ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కడ కూడా పున్న కైలాస్ సంబంధించిన ఫోటోలు ఎక్కడ పెట్టకుండా చేశారు. అంటే ఇది ఒక వీళ్ళంతా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్ తప్ప ఇక్కడ కాంగ్రెస్ క్యాడర్ని ఎదగనీయట్లేదు, వీళ్ళదే రాజ్యం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు అప్పటి నుంచే వినిపిస్తున్నాయి. ఇటు అంటే ఒక జిల్లాలో ఓన్లీ కోమటిరెడ్డి బ్రదర్స్ కేర్ ఆఫ్గానే చాలా ఆరోపణలు జరుగుతున్నాయి. గతంలో చూసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంత గొడవపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటు భువనగిరికి సంబంధించి మనం యాదాద్రి జిల్లాకు సంబంధించి వస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అటు వెంకటరెడ్డి కూడా కొంత మనస్పర్ధలు వచ్చి తెలిసాయి. ఇటు తుంగతుర్తికి సంబంధించి కూడా ఇదే ఇష్యూ ఉంది. ఇదే తుంగతుర్తి కాన్ఫరెన్స్లో కాంగ్రెస్ సీనియర్ నేత ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్తో కూడా కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అటు వెంకరెడ్డి కూడా కొంత మనస్పర్ధలు ఉన్న విషయం కూడా తెలిసింది. గతంలో కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వెళ్ళినప్పుడు ఆయన అద్దంకి దయాకర్ కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనిపైన వెంకరెడ్డి చాలా రియాక్ట్ అయ్యి ఆయన క్షమాపణ చెప్పేంత వరకు తీసుకెళ్లడం ఇదంతా జరిగింది. ఈ ఏదైతే తుంగతుర్తికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల సమయంలో అద్దంకి దయాకర్కి టికెట్ వస్తుందని చెప్పేసి అంతా ఆశించారు. అయితే అనూహ్యంగా ఈ కోమరెడ్డి బ్రదర్సే చక్రం తిప్పి ఆ టికెట్ని ఏదైతే అంటే కోపంతో రాజగోపాల్ రెడ్డి అప్పుడు తిట్లను దృష్టిలో పెట్టుకొని తనకు టికెట్ రాకుండా చేశారని చెప్పేసి కూడా కొన్ని అప్పట్లో వార్తలు వచ్చాయి. అందుకే మందుల సామెల్కి టికెట్ ఇచ్చారు అని చెప్పేసి కూడా అప్పుడు తెలిసింది. అందుకే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని కూడా నా ఇంటి కోసం 100 సార్లు తిరిగాడు కాబట్టి ఆయనకు టికెట్ ఇప్పించి గెలిపించాను అని చెప్పేసి కూడా చెప్పాడు. సో ఈ నల్గొండ జిల్లానే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ పరిస్థితి ఒక ఈ కొట్లాటల పార్టీగా మారిపోయింది. ఇప్పటికే ఇటీవల కాలంలో జరిగిన వరుస సంఘటనలు, అన్ని జిల్లాలో జరిగిన సంఘటనలకు ఇటు గాంధీ భవన్ వేదికగా అటు పీసీ చీఫ్ కావచ్చు, కొంతమంది క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన వాళ్ళంతా పిలిచి ఒక్కొక్కరిని బుజ్జగించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక చోట బుజ్జగించే ప్రయత్నం చేసే వరకల్లా మరో చోట ఇలాంటి ఘటనలు ఇంకోటి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి అటు గద్వాల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, అటు సరితా తిరుపతయ్య కావచ్చు, అటు వరంగల్ జిల్లాకు వచ్చిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కొండా సురేఖేష్ కావచ్చు, నిజామాబాద్ జిల్లాకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న షబ్బీర్ అలీతో పాటు అక్కడ ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకుల మధ్య ఎక్కడ చూసినా కానీ గొడవలేదు జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ఇది సర్దుమనట్లేదు. ఒక చోటు నుంచి ఇంకో చోటికి పాకుతూ ఉండడం పైన ఇటు కాంగ్రెస్ పార్టీ కొంత గందరగోళం నెలకొంది. అధికారం ఆల్రెడీ సగం అయిపోయింది. అధికారం ఉన్నప్పటికీ కూడా అటు ప్రభుత్వంపై ఫోకస్ పెట్టలేక, ఇటు ప్రభుత్వ పార్టీపై కూడా ఫోకస్ పెట్టలేక, ఇటు రెండు రకాలుగా ఇబ్బంది పడుతుందని చెప్పేసి కూడా అటు కాంగ్రెస్ కార్యకర్తల్లో కొంత గందరగోళం ఉంది. సో మొత్తాన్ని చూసుకుంటే నల్గొండ జిల్లా వ్యవహారంలో ఇప్పుడు మందుల సామెల్ కామెంట్స్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది అధిష్టానం అని చెప్పేసి కూడా ఒక హాట్ టాపిక్ అవ్వదు. ఎందుకంటే డైరెక్ట్గా అంటే ఇక్కడ వెళ్ళినప్పటికీ ఈ కోమరెడ్డి రాజగోపాల్ వ్యవహారం కావచ్చు, వెంకరెడ్డి వ్యవహారం కావచ్చు, ఇటు మందుల సామెల్ వ్యవహారం కావచ్చు, ఈ పార్టీ ఏ రకంగా రిసీవ్ చేసుకుంటుంది, ఏమన్నా వీళ్ళకి ఏమైనా షోకాజ్ నోటీస్ ఇచ్చి క్రమశిక్షణ కమిటీ ఏమైనా షోకాజ్ నోటీస్ ఇచ్చి వివరణ కోరే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే సైలెంట్గా దీన్ని ఉంచుతుందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే అక్కడ ప్రధానంగా ఆరోపణ చేసింది దళిత ఎమ్మెల్యే కాబట్టి మమ్మల్ని అవమానిస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు. నిజంగా అంటే పార్టీలో దళిత ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత లేకుండా పోయిందా అన్న అనుమానం కూడా ఆయన వ్యక్తం చేసిండు. అంతేకాదు అంటే ఏదైతే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నాడో ఆయనకి ఇవ్వద్దని కూడా చెప్తున్నాడు. ఆ ఇచ్చే ఉన్న పదవుల్ని లంబాడీలకు, యాదవులకు కేటాయించాలి తప్ప రెడ్డిలకు అసలు ఇవ్వద్దు, అసలు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వద్దు అని చెప్పేసి కూడా ఆయన కరాఖండిగా ఒక ఎమ్మెల్యేగా తన అభిప్రాయం చెప్పాడు. అయితే ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి మాత్రం తన మంత్రి పదవి అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు బీజేపీ పార్టీలో ఉన్న ఆయనకి తను కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోండి, ఢిల్లీ నుంచి పెద్దలు కూడా మాకు ఆ మాట ఇచ్చారు కాబట్టి నాకు ఈసారి ఖచ్చితంగా క్యాబినెట్ విస్తరణ జరిగినప్పుడు మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఆయన చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్ళి అటు రాహుల్ గాంధీని కలిసి కూడా తనకు సంబంధించిన విషయాన్ని ప్రస్తావించి ఈసారి క్యాబినెట్ విస్తరణలో జరిగినప్పుడు తనకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి పట్టుబడుతున్నాడు. మరోవైపు ఇది జరుగుతున్న సమయంలోనే ఇప్పుడు సొంత జిల్లాలోనే ఇలా కుంపటి రావడం, అటు ఆయనకు పదవులు ఇవ్వద్దని చెప్పేసి డిమాండ్ చేయడం కూడా ఇప్పుడు చర్చగా మారింది. అంటే రానున్న రోజుల్లో ఈ చర్చ ఎటువైపు వెళ్తుంది, ఆయన మంత్రి పదవికి నిజంగానే గండంగా మారుతుందా, లేకపోతే మందుల సామెల్ చేసిన ఈ కామెంట్స్ వల్ల ఆయనకి ఏమైనా షోకాజ్ నోటీస్ ఇచ్చి క్రమశిక్షణ కమిటీ ఆయన వివరణ కోరుకుంటుందా ఏందని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.